ఏంది ఏంది అంత తొందర ఎక్కడికి? ఏంది అది? ఏం స్వీట్లు తీసుకెళ్తుంది అక్కడికి? ఏంది అంత తొందరగా తీసుకెళ్ళింది? నిదానం పోవచ్చు కదా. అయినా నాకు ఇంట్లో ఏంది పైకి ఏంది అంత తొందరగా? నిదానంగా రావచ్చు కదా. నీ కాలు అడ్డం పెట్టి నాకు చూడాల నేను. నిదానంగా రా. ఏమంత తొందర? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? తొందరగా పోయి తొందరగా ఏంది అది? ఆగు ఆగు. ఏంది అది? ఏం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, వస్తుంది ఇప్పుడే. ఏం చేస్తుంది? తొందరగా పోయి తొందరగా తీసుకుంటుంది. ఆగు యాడ పరిగిస్తున్నావు మళ్ళా? ఏమే ఏంది? ఉదయం నుంచి అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు, గ్యాప్ లేకుండా పరిగిస్తున్నావు. ఏం జరుగుతుంది అసలు? ఏంది? ఏం లేదు. ఇందా టైమ్స్ అదే చెప్తున్నావు, ఏం లేదు అని. ఏదో 2 డబ్బాలు తీసుకెళ్ళలేవు, మళ్ళీ తీసుకొచ్చి దాంట్లోనే పెట్టేస్తున్నావు. ఏంది? ఏం లేదు, ఏం లేదు. స్వీట్లే కదా అయ్యా? స్వీట్లు కదా అయ్యి. ఏంది? ముగ్గేస్తాను, ముగ్గు అయిపోయింది. రంగుల కోసం వచ్చాను. రంగులు అయ్యా? రంగులు ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా? బయట పెడతారు కానీ. బయట ఉన్నాయి, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నిదానం పోతుంది. ఎందుకైతే నన్ను గుద్దుకొని పక్కన గుద్దుకొని అటు ఉంటే నన్ను ఏం చేయమంటావు? ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఏది నువ్వు మాట్లాడతాను? అడిగేదా సమాధానం చెప్పు. అంత తొందరగా నిదానం చేసుకోవచ్చు కదా. ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్తుంటే. ఏం లేట్ అయింది నీకు? అంతలో ఎండబడలేసా? నువ్వంతే ఎప్పుడు? నేనంతే ఎప్పుడు. అందుకే లేట్ అయింది కాబట్టి రంగుల కోసం. ఎండబడలేసి అటు ఇటు పరిగించి నన్ను గుద్దేవా? ఏంటి పక్కన కూర్చుంటావా? ఏమైంది ఇప్పుడు కూర్చుంటే? అదే నన్ను చూసి పక్కన కూర్చున్నావేంటి? భయపడ్డావేంటి? నేనెందుకు భయపడతాను? నువ్వు భయపడ్డావు. ఎవరు భయపడిందా? నువ్వు భయపడ్డా, అందుకే పక్కకి వెళ్ళి కూర్చున్నా. నేను మామూలుగా పక్కకు లాక్కున్నా. కాదే, నన్ను చూసి భయపడలేవు. నాకేం భయమో? మళ్ళీ ఆడొచ్చి కుదరదు ఈ మనిషి అది పక్కకి వెళ్తే. నేను భయపడలా. నన్ను చూసి భయపడాలి అట్లే చూసి అట్టే భయపడ. ఎవరు భయం? నువ్వంటే ఎవరు భయం? ఏడే అది ఇందాక ఏడే కూర్చోవచ్చు కదా, ఆడ పోయి కూర్చున్నావా? కళ్ళు కనిపిస్తే కదా నెత్తులు కళ్ళు నీకు. నాకు కాదు, నీకు నెత్తురు కళ్ళు. నువ్వు ఎందుకు కాళ్ళు అడ్డం పెట్టేది? నేను ఎట్లా అడ్డం? నువ్వే తొందర మీద అట్టుబాటు ఇటుబాటు గుద్దేవు. అది సరే మళ్ళీ ఆడకూడదని పక్క అయిపోయింది. నేను మామూలుగా లాగా నీకు భయపడి. నాకు భయపడే లాగేవు నువ్వు. నేనంటే భయం నీకు, ఆ మాత్రం భయం ఉండాలా? ఎవరు భయమా? నువ్వంటే భయమా? ఎవరు భయం? ఏం మాట్లాడుతున్నా? ఎవరు భయమా? నేను మామూలుగా లాగా. ఎవరు భయమా? ఎవరు భయపడింది? ఎవరా భయపడింది? ఎవరా? ఏంది భయపడ్డానంటే? నువ్వంటే నాకేం ఏం భయం? నువ్వంటే భయం ఉందని చెప్పు. ఎందుకు అన్ని అబద్ధాలు ఏంది? ఎవరు భయమా? భయం చెప్పు. కోపం వచ్చి అంతే పడుతున్నావు కదా. కోపం రాదు. నేను నీ భయం లేదని చెప్తున్నా. నువ్వంటే భయం లేదని చెప్తున్నా. అదే మామూలుగా చెప్పు. నువ్వంటే భయం లేదు. ఎవరు భయం? చెప్పు. ఎవరు భయమా? ఎవరు భయమా? ఎవరికి భయమా? ఎవరు భయమా? చెప్పు. ఎవరికి భయమా? ఎవరు భయమా? ఎవరు భయమా? ఏందా భయపెడితే భయపడతాను? ఎవరు భయమా? ఎవరు భయమా? ఎవరు భయమా? అది భయం అంటే ఎవరు భయమా? ఒప్పుకోలేక నన్ను కొడతాను. కొట్లా నేను చెప్తాను అంటే భయం లేదని చెప్పు. కొట్టాలా? నేనేదో పక్కన నాకు కూర్చున్నా అంతే. అదిగో మళ్ళీ పక్కన కూర్చున్నా. చెప్తాను. ఏంటి కాలు నొప్పి? అబ్బా ఏంటిది? అబ్బా ఏంది? ఏమైందా? కాలు అడ్డం పెట్టలేదు, కాలు పగిలిపోయింది నాకు. ఏంది ఇది? అబ్బా ఏంది? అబ్బా ఏంది ఇది? ఏం చిలకం పూసుకోవడం ఏంటి కాలుకి? చిలకం అదే కాలు బ్లడ్ అది. ఓ నీ బ్లడ్ ఇదే? అవును అంతలా. నేను పైకి పెట్టు. పైకి పెట్టు. ఏంది ఇలా పైకి పెట్టి చూస్తున్నా? ఏంది నాకు నొప్పి? నాకు
బాబా ఏంది తాగుబాకు పగిలిపోయింది. అబ్బా గోరు లేచింది. ఏం నా కాలు తగిలితే అంతలానే అయిపోయిందా? చిలకం కదా అదే. చూడు చూడు. అమ్మా ఏంది నాకు తగిలింది అదే? ఏం అంత నువ్వు నాకు తగిలేవా కుర్చీకి తగిలేవా? కుర్చీకి కదా నీకు తగిలింది. నేను నా తగిలితే ఏందట అయిపోయింది. నేను ఇంకా చిలకం పూసుకున్నట్టు చేస్తున్నా అనుకున్నా. చిలకమా రక్తం? నిజం చెప్పు. సరే ఏం చేస్తావా? ఏం ముందేసుకోవాలి దానికి. సరే పో పోయి కడిగేసి ముందేసి పో. అంతా అప్పుడు ముందు తీసి పెడతా పో. అబ్బా తొందరగా రా. ఏమే తొందరగా రా. అబ్బా ఏం చేస్తున్నావా? నీకోసం అయిపోయింది కడిగా బయట పెట్టు. ఆయిల్మెంట్ పూసేస్తా తగ్గిపోద్ది. నొప్పి ఎక్కువగా ఉందా? ఏ నిజంగా నా దగ్గర ఎక్కడ నా దగ్గర తీసుకోవచ్చు ఇప్పుడు నా మీద అని చెప్తున్నావా? నాకు పడిపోయలే నీ కాడ. అవును అది కదా గోరాడు తగిలిందా? నువ్వు అడ్డం పెట్టిన కాదా దాని వల్లే కాదు ఇదంతా. అబ్బా చూడు ఎట్లా లేచుకుంటా. అరవబాకు చిలకం లాగుంది. అయిపోయింది పో. నాకు జరిగింది కాబట్టి నీకు శిల్పం లాగా కాపాడుతుంది. నీకు జరిగితే నీకు బాగుండేది. సరేలే ఓవర్ యాక్షన్ నీదే కాబట్టి నీకే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చి అమన్ బ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో ఇస్తామో ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ అవుద్ది వీడియో. యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది ఆ వీడియోని. చాలా వరకు సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాం. మాకు ఎక్కువ తీయాలనిపిస్తే ఎక్కువ మంది చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే యూట్యూబ్ లో ఇన్ని డబ్బులు వస్తాయని అసలు అనుకోలేదు నేనైతే. మీరు చూస్తుంటే యూట్యూబ్ లో డబ్బులు అయితే వస్తున్నాయి మీరు చూసేదాన్ని బట్టి. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాము. మాకు ఏం వీడియో తీయాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి, పలానా వీడియో తీయండి అని చెప్పండి. మేమైతే ఆ వీడియో తీస్తాము. మాకైతే తెలియట్లేదు, సలహా ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా వరకు సపోర్ట్ చేస్తారు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తుంటే వీడియో మటుకు స్కిప్ చేయకుండా మొత్తం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేము పెట్టిన వీడియోల్లో వైరల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది. అప్పటికి మేము చాలా సార్లు ఏమంటే 20 రోజులు 15 రోజులు గ్యాప్ ఇచ్చేసాము. కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రోజు మార్చి రోజు అయితే వీడియో అయితే నింపుతున్నాము. మీరు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. షార్ట్ వీడియో తీస్తే సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది వస్తారు. మేము షార్ట్ వీడియో తీయలేదు, అన్ని లాంగ్ వీడియోలు తీస్తున్నాము. లాంగ్ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మాకు అది పెద్ద లెక్కేం కాదు. మీరు ఇంకా సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలో తీస్తూ ఉంటాము, మేమైతే షార్ట్ వీడియోగా పెట్టాము ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కకుండా ఉండబాకండి. గంట సింబల్ నొక్కితే మళ్ళీ మేము ఏ వీడియో తీస్తాం మీకు ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది. అప్పుడు మీరు అయితే ఆ వీడియో అయితే చూస్తారు ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు మీరు. మీ సపోర్ట్ వల్ల మేము యూట్యూబ్ నుంచి అయితే మనీ అయితే తీసుకున్నామంటే దానికి కారణం మీరేను ఫ్రెండ్స్. దానికి కారణం మీరేను. మాకైతే సబ్స్క్రైబర్స్ అయితే 10,200 చిల్లర ఉన్నారు. నేనైతే ఈ 1 year కి 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించాను. అది అందరూ మీ సపోర్ట్ వల్లే, మీ అందరి సపోర్ట్ వల్లేను. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కువ మంది అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో అయితే. అప్పుడే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరూ లైక్ చేయండి, కామెంట్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక వీడియో అయితే మేము ముందుకు అయితే తీసుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.